ఓం 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 శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం ఉత్పత్తి ప్రకరణం ముముక్షు ప్రయత్నోపదేశము అనే 6వ సర్గని పోయిన సత్సంగంలో చెప్పుకున్నాం. ఇది ముముక్షువులు ఎటువంటి ప్రయత్నం చేయాలి, వారి మనసుని ఎలా కట్టడి చేసుకోవాలి అనే విషయం గురించి ఈ సర్గ చెప్పింది. ఈ సర్గ చాలా ముఖ్యమైనది. దీంట్లో 22 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. ఈ 6వ సర్గలో అత్యంత ముఖ్యమైనది మొట్టమొదటి మెట్టు మోక్షాన్ని పొందే క్రమంలో. కాబట్టి తొలి మెట్టుని విస్మరించి మలిమెట్ల గురించి ఆలోచించిన ప్రయోజనం లేదు. దీన్ని ఎక్కకుండా దాన్ని సాధించడం కుదిరే పని కాదు. తక్కిన సోపాన క్రమాన్ని అంతటినీ కూడాను అధిగమించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ముందు ఈ లోక సంబంధమైన బాధల నుంచి, భ్రాంతి నుంచి, అసుఖం నుంచి, మరణం నుంచి, ముసలితనం నుంచి బయటపడదలుచుకున్నవాడు ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని ఎలా చేస్తే అవుతుందో అలానే చేయాలి. మరొక విధంగా చేసినప్పుడు అది మరలా భ్రాంతిపూర్ణమై ఉంటుంది. కాబట్టి పని కాదు. దీనికి ప్రాథమికంగా అవసరమైన లక్షణాలు ఏమిటో, విధానాలు ఏమిటో దీంట్లో వివరించారు. దీన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని రేపటి సత్సంగంలో తర్వాత సర్గంలోకి వెళ్ళడం. అస్య దేవాదిదేవస్య పరస్య పరమాత్మనః జ్ఞానాదేవ పరాసిద్ధిర్నత్వానుష్ఠాన దుఃఖతః అని వశిష్ఠ భగవానుడు ఈ సర్గలో బోధన ఆరంభించారు. పరమాత్మను గురించి అంతకుముందు చెప్పుకుంటూ వచ్చి ఆ దేవదేవుణ్ణి, పరమాత్ముణ్ణి, సమస్తానికి అతీతుడైన వాడిని జ్ఞానం ద్వారా మాత్రమే పొందగలుగుతాం తప్ప ఈ నానా విధమైన అనుష్ఠాన విధానాల ద్వారా పని కాదు. అది దుఃఖానికే తప్ప ప్రయోజనం ఏమి లేదు. ఈ అనుష్ఠాన విధానాలన్నీ దుఃఖపూర్ణమై ఉంటాయి. కానీ చివరికి ఎక్కడికి తీసుకువెళతాయో అన్నది స్పష్టత ఉండదు. అత్ర జ్ఞానం అనుష్ఠానం నత్వస్య ఉపయుజ్యతే నత్వన్యద్ ఉపయుజ్యతే మృగతృష్ణా జలభ్రాంతి శాంతం చేదం నిరూపితం. ఇక్కడ ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాను ఆయన. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఎండమావిలో జలం ఉన్నది అనే భ్రాంతితోటి ఆ జలం కోసం ప్రయత్నం చేసేవాడు ఉంది అనే నిశ్చయంతో దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు దాన్ని పొందకపోగా అధికమైన దుఃఖాన్ని ఇంకా పొందడం జరుగుతుంది. అదేవిధంగా సరైన విధానంలో కాకుండా ముక్తి గురించి చేసే ప్రయత్నమే ఇచ్ఛా మార్గంలోనూ అవిచారణ మార్గంలోనూ వెళ్ళినట్లయితే పని కాదు సరికదా, దుఃఖం పెరుగుతూ పోతుంది. దాని కారణం చేత దానికి అంతూ పొంతూ ఉండదు. కాబట్టి చాలా చక్కనిది
అవసరమైనది, ముఖ్యమైనది అయిన విధానాన్ని మాత్రమే మనం చేపట్టాలి. దాంట్లోంచి తొలగకుండా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఎండమావిలో జలం అనేది, ఇది ఎండమావి మాత్రమే ఇక్కడ జల భ్రాంతి కలుగుతూ ఉన్నది తప్ప జలం అనేది వాస్తవానికి అక్కడ దొరకదు. ఈ దాహానికి శాంతి కలగదు, అక్కడ దాహం పెరుగుతుంది తప్ప తగ్గదు అనే విషయాన్ని గుర్తించడంతో అటువైపు కనపడుతూ ఉన్న ఆ ఎండమావి గురించి విముఖుడై సరైన దారి పట్టగలిగినట్లుగా ఇక్కడ అవలంబించవలసిన విధానాన్ని అవలంబించినందువల్ల జ్ఞానం లభ్యమవుతుంది. జ్ఞానం లభ్యమైనందువల్ల పరమాత్మ లభ్యుడవుతూ ఉన్నాడు. ఏమిటి ఈ జ్ఞానం అంటే, పరమాత్మ తప్ప అన్యుడు లేడు అన్నది జ్ఞానం. పరమాత్మ మాత్రమే ఉంటే ఈ దేహమాత్రంగా అనుభవానికి వస్తున్న నేనెవరు అనేది విచారణ. దీనికి కారణం ఏమిటి? విచారణలో అది ఒక మరొక మెట్టు. ఇలా నిశ్చయంగా ఇదంతా సాగుతూ ఉన్నట్లుగా అనిపించడానికి కారణం ఏమిటి? ఈ విధంగా తత్సంబంధమైన ప్రశ్నలు వేసుకుంటూ వాటన్నిటికీ సరైన రీతిలో సమాధానాన్ని బోధ ద్వారా, విచారణ ద్వారా, స్వానుభవం ద్వారా పొందుతూ అలా చేయడానికి అవసరమైన జీవన విధానాన్ని అవలంబించి ముందుకు సాగటం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏ దేవుడి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ పరమాత్మ, ఆయన దూరంగా కానీ, దగ్గరగా కానీ, విడిగా కానీ లేడు. పోనీ ఆయన దొరకడు ఎవరికి అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఉన్నది ఆయనే కాబట్టి ఆయన దొరకపోవడం అనేది లేనే లేదు. ఆయన ఎక్కడికక్కడ స్వానంద రూపంలో ఉన్నాడు, భాషిస్తూ ఉన్నాడు. అంటే ఆత్మానంద రూపంలో కనపడుతూ ఉన్నాడు. ఆత్మ ఏ విధంగా నిశ్చయించబడుతూ ఉన్నదో, ఇది నేను అని చెప్పి ఎక్కడైనా సరే నేను తనను తాను నిర్ణయం చేసుకుందో, దానిని అనుసరించి ఆ పరమాత్మయే అనుభవానికి వస్తున్నాడు, పరమాత్మయే అనుభవిస్తూ ఉన్నాడు తప్ప అన్యుడు కాడు. ఈ విషయం తెలియటం కోసం కొంచెం నెమ్మదిగా జీవితాన్ని గడపడము, ఒక పద్ధతిగా గడపడం అనేది దీన్ని మనం అవలంబించవలసి ఉంటుంది. స్వదేహాదేవ లభ్యతే, స్వదేహంలోనే కనిపిస్తూ ఉన్నాడు. అంటే స్వదేహం అంటే ఈ స్థూల శరీరము నేనా, ఈ ఆలోచనలు నేనా, రెండు కలిపి నేనా, విడివిడిగా నేనా? ఎవరు నేను? ఈ రెండిటికి అతీతున్నయి నేనా? ఎవరు నేను? ఎక్కడి నుంచి లభ్యం అవుతుంది నా దేహంలోంచి? అంటే అప్పుడు ఆత్మవిచారణ. ఆత్మవిచారణ అనగా దేహము, మనస్సు, అదేవిధంగా దేహము మనస్సుల ద్వారా కలుగుతున్న అనుభవాలు, ఈ అనుభవాలకు అతీతమైన వస్తువు యొక్క అస్తిత్వ అనుభూతి అంటే వాస్తవం అంటాం దీన్ని. ఈ వాస్తవము, దీన్నంతటిని గురించి మనం చూడవలసి ఉంటుంది. అప్పుడు స్వదేహ ఏవ లభ్యతే అన్న మాటకి అర్థం స్పష్టంగా స్ఫురిస్తుంది. అంటే తన నిశ్చయంలోంచే తన్ను తాను చూసుకోగలుగుతున్నాడు. నిశ్చయము తనకంటే అన్యం కాదనే విషయం తెలిసినప్పుడు, నిశ్చయం ఏ రూపంలో ఉందో ఆ రూపంలో అనుభవం కలుగుతుందనే విషయం తెలిసినప్పుడు, అనుభవము తాను వేరు కాదని, నిశ్చయం చేయకుండా ఉన్నప్పుడు ఉండేది తన వాస్తవ స్వరూపం అని, నిశ్చయంతో ఉన్నప్పుడు నిశ్చయ ప్రకృతియే తన స్వభావము లేకపోతే తన అనుభూతి అని విషయాన్ని తాను స్పష్టంగా గ్రహించగలుగుతాడు. అయితే జన్మ రూపంలో వచ్చిన ఈ స్వభావం లేకపోతే ప్రకృతి అనేది బలీయమైనది కాబట్టి, ఇక్కడ ఉపకరణం కూడా అదే అయి ఉన్నది కాబట్టి, ఉపకరణాన్ని మనం ఉపయోగిస్తున్న సమయంలో మరి దాని ప్రకృతిని అది ప్రదర్శించేటప్పుడు సాధనలోనూ ఆ ప్రకృతిలో ఉండే ఆ గుణాలు తనకి అవగాహనకి, అనుభూతికి అనుభవానికి వస్తున్న కారణం చేత, అదే తానని భ్రాంతి కలుగుతూ ఉండడం కారణం చేత ఎప్పటికీ పరమాత్మ తెలియబడకపోవటము వాస్తవ స్వరూపంలో అన్నది కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని నెమ్మదిగా ఉపాయంతో పని సాధించాలి. ఉపాయం లేకపోతే ఏ పని చిన్న పని కూడా కాదు. ఇది తనను తాను పొందవలసిన అత్యంత ఉత్తమోత్తమైన లాభం కోసం
చేసే ప్రయత్నం కాబట్టి ఇక్కడ తాత్సారం కానీ అట్లానే ఇష్టం వచ్చినట్టు ప్రయత్నించడం కానీ లేక ప్రయత్నించకుండా ఉండటం కానీ ఇవేవి సరైనవి కావు. దానికోసం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దీని గురించి తపస్సు చేస్తే తపస్సు యొక్క ఫలితంగా శక్తి కలుగుతుంది. ఈ శక్తి ఎలా వినియోగం అవుతుంది అంటే అప్పటి ప్రకృతిని అనుసరించి వినియోగం అవుతుంది. మళ్ళీ ప్రయోజనం ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ఆ ప్రకృతిలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయో ఆ అవగుణాలని వృద్ధి పొందించుకోవడానికే తపశ్శక్తిని వాడటం జరుగుతుంది. కాబట్టి అది మరింత బంధానికే కారణం అవుతుంది తప్ప ప్రయోజనం లేదు. ఇక దానం వల్ల పుణ్యం వచ్చే మాట అలా ఉంచితే, దానం వల్ల అటువంటి ప్రక్రియల వల్ల పోలికలు, నేనే చేశాననడం, నేను చేసిన దానం వల్ల వీళ్ళు బాగున్నారని చెప్పి అనిపించడం, దానివల్ల స్వర్గవాసం కలగడం, అలానే మరలా జన్మ కలగడం, జన్మ కలిగినప్పుడు సుఖాలు లభించటం, అందువల్ల నాకు ఎదురేమిటి అని విర్రవేగటం ఇత్యాది ఇబ్బందులు ఇందులో కూడా ఉన్నాయి. ఇక వ్రతాలు, దీక్షలు వీటిని అనుసరించడం, ఇవి కూడా తపో రూపాలే కాబట్టి ఈ వ్రతాలు దీక్షల్లో కూడాను లభించిన శక్తిని అప్పటికున్న జ్ఞానాన్ని అనుసరించే వినియోగించడం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా సంసార వృద్ధియే తప్ప, కాకపోతే ఈ వృద్ధి సుఖం వైపుకి అసుఖం వైపుకి రెండు వైపులకి ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఈ దీక్షల ద్వారా సుఖం వైపుకి వృద్ధి ఉంటూ ఉంటుంది. సుఖాలు అనుభవించే కాలంలో అతడికి ఆ ప్రకృతి యొక్క దుర్గుణాల కారణం చేత అతడికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఈ అవలక్షణాల్లో ఏదో ఒకటి కానీ కొన్ని కానీ ఒకటి ఉన్న మిగతా అన్ని వచ్చి కూర్చుంటాయి. కాబట్టి అన్నీ కానీ అతన్ని ఇబ్బంది పెడతాయి. ఈ విధంగా అతడు నిరంతరం జనన మరణ చక్రంలోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఎప్పటికీ అతడికి ముక్తి లభించడం అనేది కనపడదు. కాబట్టి దీనికి ఉపాయం ఏమిటంటే అంటే సాధు సంగమం, ఆ స్థితిని సాధించిన వారితోటి సాంగత్యం, సహవాసం అనగా సన్నిధి, కలిసి జీవించడం అనే దానిని సత్శాస్త్ర పఠనం. సత్శాస్త్రము అన్నదానికి అర్థం ఏంటంటే వస్తువు ఏదైతే ఉన్నదో దాని గురించి మాత్రమే మాట్లాడే శాస్త్రాన్ని సత్శాస్త్రము అంటాం. ఏది అస్తిత్వము కలిగి ఉన్నదో దానిని గురించి మాత్రమే ప్రస్తావిస్తూ, దానిని గురించి మాత్రమే వివరణలు అందిస్తూ, దాని గురించి మాత్రమే చర్చకు, విచారణకు పురికొల్పే దాన్ని సత్శాస్త్రము అంటాం. ఈ సత్శాస్త్రాన్ని సాధు సన్నిధిలో పఠించాలి. కానట్లయితే ఎంతటి సత్శాస్త్రమైనా సరే తన కంటిని అనుసరించి అక్షరాలు తెలిసినట్లుగా, తాను నేర్చుకున్న భాషను అనుసరించి ఆ భాష మాత్రమే తెలిసినట్లుగా, తాను ఎటువంటి అభ్యాసాల్లో ఉన్నాడో ఆ అభ్యాసాలను అనుసరించి ఆ శాస్త్రం అవగాహనకు అందుతూ ఉన్న కారణం చేత అక్కడి కూడా సాధు స్నేహం లేనందువల్ల నిరుపయోగయుక్తం అయిపోతూ ఉంటుంది. లేకపోతే కాల విలంబం అవుతుంది. అనేక జన్మలు అక్కడ పట్టడము, మధ్యలో ప్రమాదాలు జరగడం, మళ్ళీ వేరే అధమమైన జన్మలకు వెళ్ళడం ఇత్యాది ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సాధు సన్నిధిని, సత్శాస్త్రాన్ని ఏకకాలంలో అవలంబించాలి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. సాధనం బాధనం మోహజాలస్య యద్ అకృత్రిమం. కాబట్టి మోహజాలాన్ని అంతటినీ కూడాను తీసివేయగలిగే విధానం ఇది. అది ఈ సాధన అనేది, ఈ ఉపకరణం అనేది సాధు సంగమం ద్వారా, సత్శాస్త్ర దర్శనం ద్వారా, అధ్యయనం ద్వారా వచ్చే ఇది ఏదైతే ఉందో అది అకృత్రిమమైనది, అంటే సహజమైనది, వాస్తవమైనది. తక్కినవన్నీ కూడా కృత్రిమమైనవి. అయం సదేవ ఇత్యేవ సంపరిజ్ఞాన మాతృతః జంతోర్న జాయతే దుఃఖం జీవన్ముక్తత్వమేతి చ. కాబట్టి ఇది సత్యమైన మార్గం. ఆ పరమాత్మ కేవల సత్స్వరూపుడు.
వస్తువు అయి ఉన్నాడు. వాస్తవం ఆయన యొక్క ప్రభ అయి ఉన్నది. వస్తువు వాస్తవం ఈ రెంటిని గురించి స్పష్టంగా తెలిసి ఉండటమే యోగ జ్ఞానం అని చెప్పి, ఆత్మ జ్ఞానం అని చెప్పి, పరమాత్మ జ్ఞానం అని చెప్పి, పారమాత్మిక జ్ఞానం అని చెప్పి పిలువబడుతూ ఉన్నాయి. దీనివలన పుట్టినవాడెవడూ కూడా మరలా దుఃఖంలో పడటం అనేది ఉండదు. అతడు జీవించియే ముక్తుడై ఉంటాడు. జీవితం అనేది బంధరూపమైనదైతే బంధంలో ఉండి కూడా ముక్తుడై ఉంటాడు. కాబట్టి ఇది ఎటువంటిది అంటే, ఒకడు కారాగార బద్ధుడయ్యాడు. అతడికి జీవితకాల ఖైదు విధించబడింది. బ్రతికి ఉన్నంత కాలం ఖైదులోనే ఉండాలి, కారాగారాన్ని అనుభవించాల్సిందే. కానీ మరి ఇది చాలా దుఃఖకారణమైన విషయం కదా. అయినా సరే అతడు సుఖాన్ని ఎలా అనుభవిస్తాడంటే, అతడు అప్పటికి ఉన్న చట్టం ప్రకారం, దాన్ని చేయబడ్డ శాసనం ప్రకారం అలా అనుభవించాల్సిందే. గాని లోకంలో ఉండే ప్రజలందరూ ఆయన్ని రాజుగా అంగీకరించారు, తమను పరిపాలించేవాడిగా అంగీకరించారు. ఆయన చెప్పిన మాట మాత్రమే వింటామన్నారు. అనటంతో అతడు, నాకు విధించబడిన శిక్ష, ఈ బంధం ఏదైతే ఉందో ఇది సత్యస్వరూపమైనది కాబట్టి ఈ సత్యస్వరూపాన్ని అంగీకరిస్తూనే లోకపాలనమంతా సాగిస్తాను అంటాడు. ఇప్పుడు అతడు బంధంలో ఉన్నాడా లేడా అంటే, సమస్తమైన లోకము అతడిని ఆశ్రయించింది కాబట్టి అతడు బంధరహితుడు. కానీ దాన్ని, ఆ జీవితకాల ఖైదును అనుభవిస్తున్నప్పటికీ కూడా దాన్ని కాదనకుండా అనుభవిస్తున్న కారణం చేత అది ఉన్నది అప్పటికి తాత్కాలికంగా. కానీ దాని బాధ, అది కలిగించవలసిన బాధగానే అనేది ఏమాత్రం అందులో లేదు అతడిలో. అతడు నిరంతరం ప్రపంచం అంతటితోటి కలిసే ఉన్నాడు. అతడు బయట చూడవలసిన అవసరం అంటూ ఏమీ లేదు. ఆ జైలే, ఆ కారాగారమే తన గొప్ప రాజనివాసం అయి ఉన్నది. ఈ విధంగా జీవన్ముక్తుడు జీవితాన్ని అనుభవిస్తాడు. ఈ స్థితి ఎవనికి కలిగిందో అతడు పరమాత్మ అని చెప్తూ ఉండగా శ్రీరామచంద్రుడు మరలా ప్రశ్నిస్తూ ఉన్నారు. సంపరిజ్ఞాత మాత్రేణ కిలానేనాత్మనాత్మన పునర్దోషాన బాధంతే మరణాద్యా కదాచన దేవదేవో మహానేశ కుతో దూరాద్ అవాప్యతే తపసాకేన తీవ్రేణ క్లేశేన కియతాథవా. ఇలా వశిష్ఠ భగవానుడు చెప్తూ ఉన్నప్పుడు మరలా శ్రీరామచంద్రుడు ఏమంటున్నారంటే, అట్టి దేవదేవుణ్ణి, పరమాత్ముణ్ణి, మహాత్ముణ్ణి, తాను తప్ప అన్యమైంది లేనివాడిని తెలుసుకోవడం ఎట్లా? ఏ తపస్సు చేస్తే అవుతుంది? ఎటువంటి కష్టకార్యానికి మనం పూనుకుంటే ఈ పని పూర్తవుతుంది? చెప్పండి స్వామి అన్నారు. అంటే వశిష్ఠ భగవానుడు మరలా చెబుతున్నారు, ఆయన స్వపౌరుష ప్రయత్నేన వివేకేన వికాసిన సదేవో జ్ఞాయతే రామ న తపస్నాన కర్మభిః. రామ, వారి వారి స్వంత ప్రయత్నాల ద్వారా వివేకాన్ని వృద్ధి పొందించుకుంటూ, ఆ వృద్ధి పొందిన వివేకం ద్వారా ఆ దేవుడు తెలియబడుతూ ఉన్నాడు తప్ప తపస్సు వల్ల కానీ, తీర్థ స్నానాల వల్ల కానీ, నానా విధమైన పుణ్యకర్మల వల్ల కానీ ఈ పని కాదు. వివేకాన్ని వృద్ధి పొందించుకోవాలి. వికసించిన వివేకమే పని పూర్తి చేస్తుంది. ఏమిటి వివేకం అంటే, ఏది స్వతంత్రము, ఏది పరతంత్రము, ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది సత్యమో, ఏది అసత్యము, ఏది జన్మమరణబద్ధం కాని స్థితి, జననమరణబద్ధమై ఉన్నట్లు కనపడుతున్న ఏది సుఖాన్ని మాత్రమే ప్రసాదించే స్థితి అనే ఈ విధమైన వివేకాభ్యాసం ద్వారా దాన్ని క్రమక్రమంగా ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ పద్ధతిని అనుసరించి చేసినందువల్ల జరుగుతూ ఉన్నది తప్ప, తపస్సులు, దానాలు నిజానికి వాస్తవ స్వరూపాలు కావు, అవి క్లేశ రూపాలు.
అలా అని చెప్పి తపోదానాల్ని వదిలిపెట్టమని చెప్పడం లేదు. జ్ఞానం పొంది తపోదానాల్ని ఆశ్రయించు. అలా కాకుండా దానం చేసే చోట దానం చేయడము ఉత్తమ లక్షణమే అయినా, దానకర్మ మంచిదే అయినప్పటికీ కూడాను దానం చేసేవాడు ఈశ్వరత్వము అనే భ్రాంతిలో పడతాడు కాబట్టి, తాను ఈశ్వరుడు అనే భ్రాంతిలో పడతాడు కాబట్టి, ఈశ్వరుడు కాకుండానే ఆ భ్రాంతిలో పడుతూ ఉన్నాడు కాబట్టి, అతడు నిస్సందేహంగా క్లేశకారణమైన పనినే చేస్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఏమిటి ఇక్కడ క్లేశం అంటే స్వర్గరూపమైన క్లేశము. ఇహలోకంలో మరుజన్మలో ఎదురులేని విజయం సాధించినట్లుగా కనపడే క్లేశము. ఎదురులేని విజయంలో విర్రబీగి నానా పాపాలు చేయడానికి అవకాశం నిస్సందేహంగా వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదం దీంట్లో పొంచి ఉన్నది కాబట్టి, ఈ దానము తపస్సు ఇటువంటివన్నీ కూడాను వాస్తవమైన విషయాలు కావు. పరమాత్మ తపస్సులో ఉన్నాడా లేక దానం చేస్తూ ఉన్నాడా అంటే, దానం చేయటానికి పుచ్చుకోవడానికి తోడే లేని స్వామి ఎవడికి దానం చేస్తాడు? ఏది సమస్తము సర్వస్వరూపం అయి ఉన్నదో అదే తానై ఉండగా తాను దేన్ని ఆశించి తపస్సు చేయాలి? సర్వశక్తి స్వరూపము తానే ఉండగా, సమస్త శక్తులు తనను ఆశ్రయించి ఉండగా ఏ శక్తిని సాధించడానికి తపస్సు చేయాలి? కాబట్టి ఈ తపోదాన ఇత్యాది కర్మలు పుణ్యకర్మలుగా శాస్త్రంలో చెప్పబడుతున్నవి ఏవైతే ఉన్నాయో, ఇవేవి కూడా అజ్ఞానికి దుఃఖభారాన్ని పెంచేవే తప్ప వాస్తవానికి ప్రయోజనకారులు కావు. అయితే జ్ఞానికి ఇది తన నిత్య సుఖాన్ని దర్శించడానికి, అదేవిధంగా ఈ లోకగతిని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి, దాని యందు అతడికి భ్రాంతి లేకపోయినప్పటికీ ఆ విధంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అంతవరకే తప్ప వీటి వల్ల ముక్తికి సంబంధమైన ప్రయోజనం అంటూ నాకు కనబడడం లేదు. ఇక ధనార్జన ఇత్యాది విషయాల్లో ధార్మికంగా అది ఆర్జించబడనట్లయితే, పరుల ధనాన్ని అపహరించి నేరుగా దోచుకొని కానీ, చంపి తీసుకొని కానీ, లేక మోసం చేసి తీసుకొని కానీ, అంటే వంచించి ఆ ధనాన్ని సంగ్రహించి కానీ, ఈ వంచడంలో నేరుగా వంచనకే పూనుకొని వంచడం, వ్యాపారం అనే పేరుతోటి వంచడం, నీకు మేలు చేస్తాననే పేరుతోటి వంచడం, ఇలా రకరకాల వంచనలు ఉంటాయి. ఎన్ని వంచనలు ఉన్నాయో ఆ వంచనల ద్వారా ఇతడు ఆర్జించిన ధనాన్ని ఎవరో చెప్పగా దీనివల్ల ఇంకా మేలు జరుగుతుంది, యజ్ఞం చేయి, యాగం చేయి, లేకపోతే ఈ పుణ్యకర్మ చేయి, గుడి కట్టించు, ఈ సత్రం కట్టించు అని చెప్పిన దాని ద్వారా ఈ ధనాన్ని దానికి వినియోగించినట్లయితే దాని ఫలితం ఇతడికి రాకపోగా, ఆ ఫలితము వాస్తవానికి ఆ ధనం ఎవరికైతే చెంది ఉన్నదో వారికి మాత్రమే పూర్ణంగా దక్కుతుంది. ఇతడికి ఒరిగేది వచ్చేది ఏమీ లేదు. కాబట్టి దానివల్ల కూడా ప్రయోజనం లేదు. ఆ విధంగా రాగద్వేషాలను కలిగి ఉండి వంచనా మార్గాన్ని అనుసరించి ఉండేవాళ్ళు దానాలు చేసినా, వ్రతాలు చేసినా ప్రయోజనం లేదు. తస్మాత్ పురుష యత్నైన ముఖ్యం ఔషధమాహారేత్. కాబట్టి స్వపౌరుషంతో, తన స్వప్రయత్నంతో ముఖ్యమైనది ఈ స్వప్రయత్నం అనేది, దాన్ని ఔషధంగా స్వీకరించి పని పూర్తి చేయాలి. అది ఏమిటి? స్వప్రయత్నం ఏ రూపంలో ఉంటుంది? నిరంతరం నేను సాధువుతోటే ఉండాలి. సత్శాస్త్ర సజ్జనాసంగౌ సంస్కృతి వ్యాధి నాశినౌ. సత్శాస్త్రాన్ని మాత్రమే నేను చదవాలి. ఇక నుండి అన్యమైన బోధలు సాగించేవాడి జోలికి నేను వెళ్ళను. సాధువులతోటి మాత్రమే ఇక నుంచి నివాసం చేస్తాను. అంతే తప్ప ఈ లోక సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలో మునిగి ఉండే ఎవరితోటి నేను కలిసి ఉండను. దీన్ని సన్యాసం అనే పేరుతోటి చెప్తాము. కానీ సన్యాసం వెనుక ఉండవలసిన లక్షణం ఇదనమాట అని చెప్పి నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వప్రయత్న పరులైన వాళ్ళు అవుతూ ఉన్నారు.
ఇది పురుష యత్నానికి రూపం. సత్శాస్త్రము, సజ్జన సాంగత్యము అనేవి ఈ సంస్కృతి అనే వ్యాధికి మందు, ఆ వ్యాధిని నశింపజేసే మందు. కాబట్టి దుఃఖాలన్నీ పోగొట్టుకోవాలని ఎవరైనా కోరుకుంటున్నట్లయితే వీటిని ఇప్పుడు చెప్పిన ఉపాయాలను వదిలిపెట్టి ప్రయత్నం చేస్తే అతడు పొందేది వంచనా రూపమైన తన ప్రయత్నమే తప్ప, దానివల్ల దుఃఖమే తప్ప అతడు సాధించేదేమీ ఉండదు. తాను నిర్మించుకున్న ఒక భ్రాంతిపూర్ణమైన గూటిలో తాను ఇరుక్కుపోవడమే తప్ప అక్కడ జరిగేది ప్రయోజనం అంటూ ఏమీ ఉండనే ఉండదు. ఈ పౌరుషాన్ని ఎలా చేయాలి, ఎలా ప్రదర్శించాలి అనే విషయం గురించి నీకు చెబుతూ ఉన్నాను. వీటినే మనన శ్లోకాలుగా స్వీకరించమని కూడాను ఇంతకుముందు చెప్పి ఉన్నాను. ఇదిగో మరలా విను. శృణు తత్పౌరుషం కీదృక్ ఆత్మజ్ఞానస్య లబ్ధయే. ఆత్మజ్ఞానం లభింపచేసుకోవడం కోసం ఈ పౌరుషం ఏ రూపంలో ఉండాలి, నీ ప్రయత్నం ఏ రూపంలో ఉండాలనే దాని గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నాను విను. ఏన శామ్యత్య శేషేన రాగద్వేష విశూచిక. రాగము, ద్వేషము ఇత్యాది ఈ వ్యాధులు అయితే ఉన్నాయో, తీవ్రమైన వైరల్ ఇవి అటాక్స్, ఇవన్నీ కూడాను ఎలా తొలగిపోతాయో, ఎలా శాంతిస్తాయో చెప్తున్నా నేను. యథా సంభవయా కృత్యా లోకశాస్త్ర విరుద్ధయా సంతోష సంతుష్టమనా భోగ గంధం పరిత్యజేత్. యథా సంభవముద్యోగాత్ అనుద్విగ్నతయా స్వయా సాధు సంగమ సచ్చాస్త్ర పరతాం ప్రథమం శ్రయేత్. యథా ప్రాప్తార్థ సంతుష్టో యోగరహితముపేక్షతే సాధు సంగమ సచ్చాస్త్ర పర శీఘ్రం సముచ్యతే. నాయన, ఈ లోకానికి శాస్త్రాలకి విరుద్ధం కానీ ఏదో ఒక జీవికని అవలంబించాలి ముందు. అంటే ఈ బ్రతుకు తెరువుని, ఈ శరీర పోషణ నిమిత్తము ఎలా దీన్ని ధారణ చేయాలో దాన్ని ధారణం చేయటం కోసం అని చెప్పి నిలిపి ఉంచడం కోసం ఒక సంపాదన వృత్తిని, జీవన మార్గాన్ని ఎంచుకోవాలి. దానితోటి తృప్తి కలగాలి అంటే ఆ జీవితంలో భోగ వాసనలను వదిలిపెట్టాలి. అంటే నేను ఇప్పుడు చాలా ఇళ్ళు సంపాదించాలి, పొలాలు, స్థలాలు, బంగారం, ఇంకా వీటన్నిటిని సంపాదించి వీటన్నిటి ద్వారా ఇప్పుడు నేను సామాన్యమైన సంసారిక జీవితం గడుపుతూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు అర్హమైన అన్ని భోగాలను నేను అధికంగా అనుభవించాలి అనే కోరిక అక్కడ కలిగి ఉన్నట్లయితే మరలా దాన్ని ప్రయత్నాన్ని సరిగా అర్థం చేసుకున్నట్లు కాదు. ఈ తినడానికి ఎంత కావాలో, నివాసానికి ఎంత కావాలో, రోజువారీ వ్యవహారాలు నడుపుకోవటం కోసం కనీసపాటి ఎంత అవసరమో అంతవరకు సంపాదిస్తే చాలు. అంతకు మించి అనవసరం, అది బరువు. ఇలా అంతవరకు మాత్రమే ఉండాలంటే భోగకాంక్షను విడనాడితే తప్ప అది కుదరదు. భోగకాంక్ష కలిగిన వాడికి ధనాశకు మితి అంటూ ఉండదు. కాబట్టి అతడు నానా కార్యకలాపాలకి తెరతీయటము, అందులోనే పడి కొట్టుకుపోవటము జరుగుతుంది. నిరంతరం అదే ప్రయత్నంలో ఉంటాడు. నేను మంచి పనే చేస్తున్నాను కదా, ఎవరిని మోసం చేయడం లేదు కదా, నాకు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆయన్ని నిత్యం నేను పూజ చేసుకుంటూ ఉన్నాను అనుకునే ఇటువంటి మాటల వల్ల ప్రయోజనం లేదు. అవి నీకు నిస్సందేహంగా అవసరమైనవే, కానీ ఇది చేస్తున్నాను కాబట్టి అది చేస్తాను అనే దానితోటి ఇక్కడ పని పూర్తి కాదు. కాబట్టి భోగ వాసనని ప్రక్కకు పెట్టి, భోగకాంక్షను ప్రక్కకు పెట్టి సంతోషంతో తనకు కలుగుతున్న తను మంచి పని చేస్తూ బరువు తగ్గించుకొని జీవితాన్ని సాగిస్తున్నందుకు తుష్టితోటి ఉంటూ, తను ఉత్తమమైన మార్గంలో ఉంటున్నందుకు ఉత్తమమైన ప్రయత్నం, అసలు ప్రయత్నం అనేది ఒకటి ఉన్నది కదా, ఇది కేవలము జీవితం అనేది ఈ శరీరాన్ని నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నం. అది చాలా స్వల్పమైనది, ఎక్కువసేపు సమయం పట్టదు దానికి. రోజువారీలో ఆ కొంచెం చేసుకొని తక్కినదంతా చాలు. ఆ రోజుకి నీకు ఒక 1000 రూపాయలు కావాలి. ఆ 1000 రూపాయలు ఒక 3 గంటలు 4 గంటలు నీకు పనిచేస్తే, లేదు 10 నిమిషాలు పనిచేస్తేనే వచ్చింది, చాలు, అంతే. అంతవరకు తీసేసుకొని ఇక తక్కిన సమయం సాధువుతోటి గడపడం,
సత్శాస్త్ర ఆచరణ చేయటం, సాధు సేవ చేయటం అనే కార్యక్రమంలోకి ఎవడైతే వెళుతూ ఉన్నాడో అది ఉత్తమ పౌరుషం అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. దీనివల్ల ఏం జరుగుతూ ఉన్నదంటే, నీ సమయంలో నిర్వహణ కోసం వెళ్ళే, ఈ జీవిత నిర్వహణ కోసం వెళ్ళే సమయం ఎంత ఉంటుందంటే చాలా స్వల్పంగా ఉంటుంది. ఇక అధిక సమయం అంతా ముఖ్య లక్ష్యం కోసం నీవు ప్రయత్నం చేయడం అవుతుంది. దాని ద్వారా పని తేలికగా అవుతుంది. యథాసంభవం ఉద్యోగాత్ అనుద్విగ్నతయా స్వయ సాధు సంగమ స్వచ్ఛాస్త్రపరతాం ప్రథమం శ్రేయాత్. కాబట్టి ముందుది జీవిత నిర్వహణము. ఇప్పుడు వచ్చేటప్పటికి ముక్తి గురించిన ప్రయత్నంలో నీ జీవితాన్ని అనుసరించి ఎటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చినాయో అవే నీకు ఉపకరణాలు, సాధనోపకరణాలు. కాబట్టి వాటి ద్వారా ఎంత ప్రగతిని అయితే నువ్వు సాధించగలుగుతున్నావో, ఎంత వివేక వికాసాన్ని సాధించగలుగుతున్నావో దానికి నువ్వు తృప్తి పడాలి. ఇతరులతో పోల్చుకోవటం అనే భ్రాంతిపూర్ణమైన అవలక్షణాన్ని నువ్వు అవలంబించకూడదు. నీ గురుడు నీవు, సాధు సమాగమము, సాధు సంగము, ఆ సమాజంలో మాట్లాడుతున్న మాటలు ఇదే నీకు విషయం తప్ప తక్కినవేవి కావు. ఇలా ఎవరైతే సాధు సంగమాన్ని, సత్శాస్త్రాన్ని మొట్టమొదటిగా ఆశ్రయిస్తారో తన శక్తి కొలది ఎంత తనకు ప్రగతి కలుగుతుందో, వికాసం కలుగుతుందో దాంతో తృప్తులై నిదానంగా పనిచేసుకుంటూ వెళుతూ ఉన్నారో వాళ్ళు నిస్సందేహంగా పని పూర్తి చేసుకునే లక్ష్యం కలిగి ఉన్నవాళ్ళు. అంతేగాని ఇక్కడ గురువులు, శాస్త్రాలు ఈ ప్రయత్నం చేయమన్నవి కదా అని చెప్పి ఇక్కడ హడావిడి పడి తోటి వాళ్ళతోటి పోల్చుకొని మరలా మదమాశ్చర్యాలకి, అసూయ ద్వేషాలకి తావిచ్చుకుంటూ సాగినట్లయితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ జీవితం లభించింది, ఈ విధమైన అభిరుచి కలిగిన జీవితం లభించింది, ఇదిగో ఏదో విధంగా జీవితాన్ని నిలబెట్టే విధానము లభ్యమైంది, ఈ ఆశ్రయం, ఈ గూడు దొరికింది, చాలు. అది ఉంచుకొని పని పూర్తి చేసుకుంటూ ఉండాలి. యథాప్రాప్తార్థ సంతుష్టో యోగర్హితముపేక్షతే. ఈ విధంగా తనకు ప్రాప్తించిన దాంతో తృప్తి పరుడై ఉండి, అంటే సాధన గాని సాధనోపకరణమైన దేహ నిర్వహణం కానీ ఏది ప్రాప్తించిందో దాన్ని అనుసరించి తృప్తుడై ఉండి, ఎవడైతే వద్దని చెప్పిన దాన్ని వదిలిపెట్టేశాడు, అంటే భోగగంధాన్ని వదిలిపెట్టేవేశాడో అతడు సాధు సంగమంతో, సత్శాస్త్ర పరిచయంతో, పఠనంతో, అధ్యయనంతో, అనుసంధానంతో ఉంటూ ఉన్నట్లయితే ఈ జన్మలోనే శీఘ్రంగా ముక్తి పొందుతాడు. తక్కినది జీవన్ముక్తుడై తక్కిన జీవితాన్ని అనుభవిస్తాడు. లేదు చివరిదాకా, అంటే ఈ జీవితం అంతం వరకు కూడాను ఈ పనే చేస్తూ ఉండి మరణంతో ముక్తి పొందుతాడు, అంటే ఈ దేహాన్ని వదలటంతో ముక్తి పొందుతాడు. అలా కాదు అనుకుంటే మరు జీవితం పూర్ణంగా ఈ పనిలో ఉంటూ వచ్చాడు కాబట్టి ఈ పనికి ఏది తప్పనిసరిగా అవసరం, ముఖ్య అవసరమై ఉన్నదో ఆ స్థితి అతడికి సహజంగానే లభ్యమై, సహజమైన ఇష్టం కూడా లభ్యమై, ఇష్టము ఔషధము రెండు ఒకటే అయ్యేటప్పటికీ ఆ జీవితం స్వర్గతుల్యమై నడుస్తూ ఉంటుంది. నడిచి అక్కడ పని పూర్తవటం జరుగుతుంది. ఇది విధానం. ఇలా ఎవరైతే నడుస్తూ ఉన్నారో, జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళ పట్ల లోకనాయకులైన త్రిమూర్తులు, అదేవిధంగా ముల్లోకాలకి అధిపతి అయిన ఇంద్ర భగవానుడు తృప్తులై వారిని శాంతిగా, నిరాటంకంగా వాళ్ళ జీవితం వాళ్ళు గడపడానికి అనువుగా అనేకానికి అనేభూతుల్ని, అనుకూలతల్ని ప్రసాదిస్తూ నిత్యము కాపాడుతూ ఉంటారు వాళ్ళని. ఎందుకంటే వీరు ఋషితుల్యులు కాబట్టి, ఋషులే కాబట్టి. ఇది విధానం. ఇటువంటి మహాత్ములు ఏ ఊర్లో ఉంటారో ఆ ఊరు పవిత్రమైనది, ఏ దేశంలో ఉంటే ఆ దేశం పవిత్రమైనది, ఏ సమాజంలో ఉంటే ఆ సమాజం పవిత్రమైనది, ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి పరమ పవిత్రమైనది. కాబట్టి అటువంటి వాడిని చూచి మొట్టమొదట ఆశ్రయించాలి. ఆశ్రయించి అతడు ఎలా అనుసరించి వచ్చాడో ఆ జీవితాన్ని అలా దర్శించి అదే విధంగా పని పూర్తి చేసుకుంటూ రావాలి. సమస్త విద్యల్లోకి అధ్యాత్మ విద్య అనేది ముఖ్యమైనది. ఈ విద్య లేనిదే తక్కిన విద్యలన్నీ కూడాను దోషకారులు అవుతాయే తప్ప, దోష రూపాలు అవుతాయే తప్ప ప్రయోజనకారులు కావు. కాబట్టి అధ్యాత్మ విద్య అవలంబించిన వాడే సమస్తమైన తక్కిన విద్యల్ని అవలంబించడానికి
అధ్యయనం చేయడానికి అర్హుడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడాను అర్హులు కారు. కాబట్టి మొట్టమొదట అధ్యాత్మ విద్యని అభ్యాసం చేయాలి. ఏది ముక్తిని మాత్రమే ఇస్తూ బంధాన్ని తీసివేస్తూ ఉందో అదే ముఖ్య శాస్త్రం, అది అధ్యాత్మ శాస్త్రం. ఏ శాస్త్రము ఈ లోకంలో అధికమైన ధన సంపాదనకి, గుర్తింపుకి కారణమవుతూ చాలా పుణ్యాన్ని కూడా సంపాదించి పెడుతూ ఉన్నదో ఆ శాస్త్రము ముక్తిని గనక ఇవ్వనట్లయితే అది ప్రయోజనకారి కాదు. కాబట్టి ముక్తినిచ్చే శాస్త్రాన్ని మొట్టమొదట పఠించి దాని స్వరూపం ఇదే అని చెప్పి గుర్తించి తాను జీవన్ముక్తుడై తక్కిన శాస్త్రాలను అధ్యయనం చేయటం వల్ల ఆ శాస్త్రాలన్నీ పరమ కళ్యాణదాయకాలు అవుతూ ఉన్నాయి. అలా కాకుండా మకిలి చేత్తో, అంటే ముక్తిభావం లేకుండా ఆ చేత్తో, మకిలి చేత్తో గనక దాన్ని ముట్టినట్లయితే, ఆ రత్నాన్ని ముట్టినట్లయితే, శాస్త్రం అనే రత్నాన్ని, ఆ శాస్త్రము మలినమైపోయి అది ఇవ్వవలసిన సంపూర్ణ ప్రయోజనాన్ని ఇవ్వకుండా పోతూ ఉంది. ఏమిటి శాస్త్రాలు? జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము, శకున శాస్త్రము, మంత్రశాస్త్రము ఇత్యాది శాస్త్రాలే కాకుండా భౌతిక రూపంలో కనపడుతూ ఉన్న సమస్తమైన నేటి సాంకేతిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ శాస్త్రాలన్నీ కూడా రత్నాలే. ఎవరు ఏ వస్తువును కనిపెడుతున్నట్లుగా ఉన్నా, ఏ సౌకర్యాన్ని కనిపెడుతున్నట్లుగా ఉన్నా అవన్నీ శాస్త్రబద్ధతతోటే ఉంటాయి. అందువల్లనే దాన్ని సైన్స్ అని, శాస్త్రం అని పేరుతో పిలుస్తాం. కానీ ఇవి ముక్తుడు కాని వారి చేత అధ్యయనం చేయబడినప్పుడు, లేకపోతే అనుసంధానం చేయబడినప్పుడు అవి మలినమైపోయి కష్టానికి కారణమవుతున్నాయి తప్ప, మరింత పని పెంచుతున్నాయి తప్ప ప్రయోజనకారులు కావడం లేదు. కాబట్టి శాస్త్రాలన్నింటిలో కూడాను ముఖ్య శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ ఆధ్యాత్మిక శాస్త్రం ఇప్పుడు నీవు వింటూ ఉన్నదే. సచ్చాస్త్ర సత్సంగమ జైర్వివేకై తథా వినశ్యంతి బలాద విద్యా. కాబట్టి ముక్తి భావం లేకుండా, ముక్తి స్వరూపం అర్థం కాకుండా ఏ విద్య అభ్యసించబడినా అది అవిద్యయే అవుతూ ఉన్నది, అది బంధానికి కారణం అవుతూ ఉన్నది. కాబట్టి సత్ శాస్త్రము, సత్ సంగము అనే వాటి ద్వారా వృద్ధి పొందిన వివేకం ద్వారా శాస్త్రాలు అభ్యసించబడ్డప్పుడు అవి సర్వలోక కళ్యాణదాయకాలు అవుతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే చిల్లగింజ నేరుగా ఉపయోగపడదు కానీ, అంటే తినటానికి, ఏదన్నా చేయటానికి, అదే మురికి నీటిలో వేసినప్పుడు మురికిని తీసుకొని క్రిందికి అది కూడా మురికిలో కలిసిపోయి వెళ్ళిపోతూ ఉందో, అదే విధంగా ఈ అధ్యాత్మ శాస్త్రం అనేది కూడా లోక సంబంధంగా మొట్టమొదటి కనపడుతున్నప్పటికీ ఇది అవిద్యలు అన్నిటినీ కూడా తీసుకొని అడుగు వెళ్ళిపోయి కేవల నిర్మలత్వాన్ని, కేవలతత్వాన్ని, ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పిన విధానం ద్వారా, ఈ చెప్పిన ఉపమానం ద్వారా చెప్పిన విషయాన్ని అంతటినీ కూడా చక్కగా అవగాహన చేసుకొని ఎవరైతే నిశ్చయం చేసుకొని ఆ జీవితం వైపు వెళ్తారో వాళ్ళని విరాగులని, లోకంలో వేషధారణ కూడా ఉన్నట్లయితే సన్యాసులని, లేకపోతే సాధువులని, ముముక్షువులని, ముక్తి ప్రయత్నదారులని, ఈ పేర్లతోటి ఏదో నానా విధాలతో మనం పిలుచుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు మాత్రం సరైన ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవుతూ ఉన్నారు. ఇదే వైరాగ్యం యొక్క స్పష్టమైన స్వరూపం. కాబట్టి నాయన, సంసార నాశనానికి ముముక్షు అనేవాడు, అంటే ముక్తిని, ఈ సంసారం నుంచి ముక్తి పొందదలుచుకున్నవాడు ఈ విధంగా ప్రయత్నం చేయాలి తప్ప తక్కిన భ్రాంతుల్లో పడి అటు పరుగులు తీసి అక్కడ దేవుడు వెలిశాడు, ఇక్కడ దేవుడు వెలిశాడు, లేకపోతే ఇక్కడ గుడి గొప్పగా కట్టారు, ఇదిగో పెద్ద యజ్ఞం చేస్తున్నారు, ఇదిగో గొప్ప దానాలు జరుగుతున్నాయి, ఇదిగో మహా గొప్ప గొప్ప విషయాలు చేస్తున్నారు, వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే నీకు జ్ఞానంతో లేవు కాబట్టి ఇవన్నీ కూడా నీకు చేతగాని వాడు, పట్టుకోవటం చేతగాని వాడికి పదునైన కత్తి ఇస్తే ఏ విధంగా వాడికే హానికరం అవుతూ ఉన్నదో ఆ విధంగా ఈ విద్యలన్నీ అత్యుత్తమమైన అయినప్పటికీ కూడా ఇవి వాడి మకిలి చేతితోటి, అజ్ఞానంతో దాన్ని అతడు ముట్టినందువల్ల అతడనే అవి కబళించి వేస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇది ముఖ్యమైన సర్గగా ఇప్పుడు చెప్పిన ఈ సత్సంగంలో
ప్రబోధించిన విషయం అత్యంత ముఖ్యమైన దానిగా గుర్తించి పలుమార్లు దీన్ని విని ముందు దీన్ని అవలంబించాలి. ఇది అవలంబించడం కష్టమైన పని కాదు, చాలా తేలికైన పని. నీ బరువు తగ్గించుకోమని చెబుతూ ఉన్నది తప్ప పెంచుకోమని ఇది చెప్పటం లేదు. అదే విధంగా నీకు చేతనైనంత మాత్రమే ప్రయత్నం చేయ ముక్తి గురించి అని చెప్తున్నా తప్ప మరొకటి కానే కాదు. భ్రాంతిని నశింపజేయడానికి ఇంతకంటే ఉత్తమమైన ఉపాయం లేదు, తేలికైన ఉపాయం కూడా లేదు. ఇది నాయన విషయం. మాటి మాటికి శ్రవణం చేసి మననం చేసి తవుగాక. జయ సద్గురు.